ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థ తెలంగాణ యువజన విభాగం భగవాన్ శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలు మరియు తెలంగాణ యువజన పర్తి యాత్ర సందర్భంగా ఆదివారం రోజున శ్రీ సత్యసాయి సేవ సమితి కరీంనగర్ మందిరంలో అత్యంత వైభవంగా ఘనంగా సమావేశం మీటింగ్ నిర్వహించుకోవడం వైభవోపేతంగా జరిగింది. అన్నిటికీ ఆంటీ వాళ్ళు కూడా యూత్ లాగా ముందుండి మాతో చేపిస్తారు. వాళ్ళ ప్రేమ ఇక మనం చెప్పలేము. అండ్ సత్యక్క కూడా స్టేట్మెంట్ ఆరోగ్యాన్ని పాటు చేసుకోవద్దు. దయచేసి ఖచ్చితంగా దాన్ని కూల్గా ఆలోచించి స్ట్రెస్లో ఫీల్ కావాలి. ఇట్స్ నాట్ స్ట్రెస్. స్వామి దగ్గర స్ట్రెస్ రిలీఫ్ కోసం వస్తున్నాం. మళ్ళీ నువ్వు వచ్చి స్ట్రెస్ పెట్టుకుంటే ఇక్కడ పోవాలి. మళ్ళీ మనం అందరం స్వామి దగ్గరకు వచ్చింది స్ట్రెస్ రిలీజ్ కోసం కదా. భజన వేసుకుంటే హాయి వర్తని కాదు. అయితే ఇంకొకటి చెప్తున్నాను, ఇక్కడ డివోటీస్ వేరు, మనం వేరండి. అడ్మినిస్ట్రేషన్ మనం వేరు. డివైసీలు జేడివైసీలు సంగీత కూడా మనంతా అడ్మినిస్ట్రేషన్ వైపు అందరూ. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, డివోట్ ఎలా ఉంటాడంటే భజనకు ఎగ్జాక్ట్ అరగంటకు వస్తాడు, కూర్చుంటే భజన చెప్తుంది. ఆయనకి ఏ బాధ ఉండదు. సో ఆమె హాయిగా బాగుంటుంది. 10th ఇంటర్ దాకా మన దగ్గరే ఉంటున్నారు, మనకు అటాచ్ అయి ఉంటున్నారు. అట్లీస్ట్ 10th వరకు మనకు అటాచ్ అయి ఉంటున్నారు ఏదో ప్రైవేట్ స్కూల్ ద్వారా. ఎప్పుడైతే ఇంటర్ లేదా ఇంటర్ ఆఫ్టర్ బీటెక్ అనేటువంటి సందర్భంలో కంపల్సరీ వాళ్ళ అసలు నగరం వచ్చేసి హైదరాబాదు. నిమజ్జనానికో, వినాయక చవితి రావు కానీ నిమజ్జనానికో, దసరాకో, దీపావళికో, పండుగ సందర్భంలో వాళ్ళు విజిటర్స్ రూపంలో వస్తున్నారు. మా బాధ ఏంటంటే, ఒకరోజు అన్నయ్య వస్తున్నట్టు 5 గంటలకు ఇక్కడ రా అంటే ఫోన్ చేసి చెప్పగానే చెప్పండి, నేను ఫస్ట్ ఉంటాను. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా నాకు స్వామి ఎంత ఇస్తే చేయగలుగుతాను. ఇంతవరకు సాధ్యమైతే అంతవరకు మీకు సపోర్ట్ ఉంటుందక్క. మీరు ఎప్పుడు కాల్ చేసినా ఐఎమ్ రెడీ ఫర్ యూ. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో కూడా సంఘటనలు చూసాం సార్. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు ఎక్కడెక్కడో కోట్లు పెట్టి ఉద్యోగాల కోసం పిల్లల్ని చదివించి లాస్ట్కి అంత దారుణంగా దీని స్థితిలో చూడడము, అంత ఎందుకు ఈ మందిరానికి వచ్చి ఎంత ప్రశాంతంగా ఉంటే సరిపోతుంది కదా. చిన్న జాబ్ చూసుకొని చెప్తాను. ఇట్లా మేము స్టార్ట్ చేస్తున్నాం కదా, చాలా మెంబర్స్ రావడానికి నేను చెప్తాను, నేను ట్రై చేస్తాను, మీరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి స్వామి అని చెప్తాను. అంటే నేను ఏ విషయంలోనైనా స్వామికి అలాగే చెప్తాను. ఇది కూడా స్వామికి నేను ఒక సంకల్పంగా చెప్పు అంటే అనుకుంటూ స్వామికి కూడా చెప్తాను. నేను ఈ సంకల్పంగా పెట్టుకుంటున్నాను స్వామి, మీరు కూడా నాకు సపోర్ట్ ఇవ్వండి.